आराध्य मैनाकवन्दित पदाम्बुजदण्डितारिन् श्रीवुष्ट्रवाहन सुलक्षण लक्षितांग श्रीवीरधीर हनुमान् तव सुप्रभातम् पंचाननस्य भवभीतिहरस्य राम पादाब्ज सेवन परस्य परात्परस्य श्री अंजना प्रिय सुतस्य सुविग्रहस्य श्रीवीरधीर हनुमान् तव सुप्रभातम् गंधर्व यक्ष भुजगादिप किन्नराश्च आदित्य विश्ववसु रुद्र सुवर्ष संघाः संकीर्तयन्ति तव दिव्य सुनाम पंक्तिम् श्रीवीरधीर हनुमान् तव सुप्रभातम् श्री गौतमी च वनतुम्बुर नारदात्रि मैत्रेय व्यास जनकादि महर्षि संघाः गायन्ति हर्षभरितास्तव दिव्य कीर्तिम् श्रीवीरधीर हनुमान् तव सुप्रभातम् भृङ्गावळी च मकरन्दर सम्पिबेद्वै पूजन्त्युतार्थ मधुरम् चरणायुधाश्च देवालये गणगभीर सुशङ्खघोषाः निर्जन्ति वीर हनुमान् तव सुप्रभातम् पंपा सरोवर सुपुण्य पवित्र तीर्थ मादाय हेम कलशैश्च महर्षि संघाः तिष्ठन्ति त्वच्चरण पंकज सेवनार्थम् श्रीवीरधीर हनुमान् तव सुप्रभातम् సీతాదేవిని వెదికేటటువంటి సమయంలో హనుమంతుడు అనుకున్నటువంటి ఒక విషయం మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదండి. రావణాసురుని దగ్గర ఆయన్ని చుట్టి అందరూ కూడా సుఖభోగాల్లో తేలియాడుతూ ఉంటారు. చాలామంది దేవ గంధర్వ కాంతలందరూ కూడా వాళ్ళని చూస్తాడు హనుమంతుడు. చూసినటువంటి హనుమంతునికి ఒక ఆలోచన వచ్చిందిట. ఏమిటది? బభూవ బుద్ధిస్తు హరీశ్వరస్య యదీదృశీ రాఘవ ధర్మపత్ని ఇమా యథా రాక్షసరాజ భార్యా సుజాతమస్యేతి సాధు బుద్ధే. హనుమంతునికి అనిపించిందిట, నిజంగా ఈ విధంగా కనుక సీతాదేవి కూడా ఉండి ఉంటే ఈ రాక్షసుడు ధన్యుడై ఉండేవాడు అని చెప్పి అనే బుద్ధి కలిగిందిట హనుమంతునికి. ఈ శ్లోకాన్ని గురించి చాలా వికృతమైనటువంటి వ్యాఖ్యానాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారండి. హనుమంతుడు జ్ఞానినాం అగ్రగణ్యుడు, అటువంటి వాడు ఎలా భావన చేస్తాడో దాన్ని అర్థం చేసుకోవాలి తప్పితే ఈ సీతాదేవి కూడా ఈ స్త్రీలలాగా ఉండి ఉంటే రావణుడు ధన్యుడై ఉండేవాడు అని చెప్పడంలో ఉద్దేశ్యము ఈ అంగనలలాగా మిగతా రావణ పత్నులలాగా సీతాదేవి కూడా ఆయన్ని సేవిస్తే రావణుడు బాగుపడేవాడు అని కాదు. అలాగే స్వయంవరానికి ముందే ఈ రావణుడినే చేపట్టి ఉంటే వాడు ధన్యుడై ఉండేవాడు అనేటటువంటిది కాదు. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు అర్థాలు చెప్పినటువంటి ఉన్నాయి. అది కాదు. హనుమంతుని భావన ఏమిటంటే, ఏ విధంగా అయితే ఈ రావణుని యొక్క పత్నులు రావణుడితో ఉన్నారో అలా సీతాదేవి కూడా ఆ శ్రీరామచంద్రునితో ఉండి ఉంటే ఈ రావణాసురుడు ధన్యుడై ఉండేవాడు. అంటే వీడికి సమస్య లేదు, ప్రాణాపాయము లేదు. ఇప్పుడు రావణాసురుడు చావబోతున్నాడు, ప్రమాదంలో పడి ఉన్నాడు. అలా కనుక ఉండేటట్లయితే ఏ బాధ ఉండేది కాదు అని చెప్పి అనుకున్నాడు. ఈ అర్థాన్నే భావన చేయాలి. ఈ శ్లోకంలో ఉండేటటువంటి శబ్దాల వల్ల కూడా మనకి అదే అర్థం అవుతుంది. ఏమిటది? రాఘవ ధర్మపత్ని అన్నాడు వాల్మీకి. ధర్మపత్ని అని అంటే మరి ధర్మపత్ని అయినటువంటి ఆమె ఎలా ఉంటుంది? ధర్మబద్ధమైనటువంటి జీవితం ఏది? సీతాదేవి శ్రీరామచంద్రుడితో ఉండటమే ధర్మపత్నిత్వం. కాబట్టి అక్కడ ధర్మపత్ని అనే పద ప్రయోగం చేయటం ద్వారానే హనుమంతుడు వేరే ఆలోచనలు చేయలేదు. ఆ రావణాసురునితో వాడి భార్యలు ఉన్నట్టుగా శ్రీరామచంద్రునితో సీతాదేవి ఉంటే బాగుండేది అని మాత్రమే అనుకున్నాడు అని చెప్పి మనం గ్రహించాలి.
అట్లాగే ఇక్కడ హనుమంతుని గురించి సాధుబుద్ధే అని చెప్పి వర్ణింపబడ్డది. హనుమంతుడు సాధుబుద్ధి. సాధుబుద్ధి అయినటువంటి వాళ్ళకి ఎటువంటి ఆలోచన వస్తుంది? సాధువు అయినటువంటి ఉత్తమమైనటువంటి ఆలోచనే వస్తుంది. రావణాసురునితో మరి సీతాదేవి అంగీకరించడం అనేది ఉత్తమ ఆలోచన అవుతుందా? సాధుబుద్ధి అవుతుందా? కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఆ రావణాసురుడు ఆయన పత్రులతో ఎలా ఉన్నాడో శ్రీరామచంద్రుడు సీతాదేవితో అలా ఉంటే రావణాసురుడు ప్రమాదంలో పడేవాడు కాదు కదా అని హనుమంతుడు అనుకున్నాడు. అంటే రావణాసురుడికి మూడింది అని చెప్పి భావన. ఈ విధంగా ఆ శ్రీరాముడు సీతాదేవి వీళ్ళిద్దరికీ కూడా ఒకళ్ళకొకళ్ళకి తగినటువంటి వాళ్ళు అని చెప్పి హనుమంతుడు భావన చేసి ఆ సీతాదేవిని గురించి అనుకుంటున్నాడు. త్రైలోక్య రాజ్యం సకలం సీతాయాం నాప్నుయాత్ కళ. ఏమిటి ఈమె యొక్క గొప్పతనము అంటే త్రైలోక్య రాజ్యం సకలం, ముల్లోక రాజ్యము కూడా ఈమెకి 16వ వంతు కాదండి. 16 కళలు కదా, 16వ వంతు కూడా సమానం కాదు. అంటే ఏమిటి? శ్రీరామచంద్రుడు నిజంగా ఈమె కోసమని శ్రీరామచంద్రుడు ఎంత పనైనా చేయొచ్చు, లోకాలను అన్నిటినీ నాశనం చేసినా కూడా ఈమె కోసమని తప్పు లేదు అని చెప్పి అనుకుంటాడు. అంటే ముల్లోకాల కంటే కూడా సీతా రక్షణ, సీతాదేవి అంత గొప్పది. ముల్లోకాలు ఆమెలో 16వ వంతే. కళ 16 కళలు, ఒక కళ మాత్రమే ముల్లోకాలు కూడా. అంతటా విశిష్ట స్థానము సీతాదేవిది అని చెప్పి హనుమంతుడు భావన చేశాడు. ఇంకా అనుకున్నాడు, అహో ఈ సీతాదేవి కోసమనే కదా శ్రీరామచంద్రుడు కబంధుణ్ణి వధించాడు. కబంధుడు అనేటటువంటి వాడు చెబితేనే ఈ సుగ్రీవుని దగ్గరికి, సుగ్రీవుని మైత్రి కోసమే శ్రీరాముడు బయలుదేరి వస్తాడు. వాడికి నోరు, పొట్ట మీద నోరు ఉంటుంది, 2 చేతులు ఉంటాయి. ఆ చేతుల్ని చాచి దొరికినటువంటి ప్రాణులన్నింటినీ కూడా పొట్టలో వేసుకుంటూ ఉంటాడు, నోట్లో వేసుకుంటూ ఉంటాడు. అదే వాడి వికృత రూపం, వాడికి శాపం. శ్రీరామచంద్రుడు వాడిని సంహరించడం ద్వారా శాప విమోచనం గావించాడు. అటువంటి కబంధుణ్ణి సంహరించినటువంటి ఎందుకోసమని? ఈ సీతాదేవి కోసమనే కదా అని చెప్పి ఆలోచన చేశాడు. ఈ 33 దేవతలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అగ్నిహోత్రుడు గడగడగడలాడుతున్నారు. దేనికి? అనసూయాదేవి పాతివ్రత్య ప్రభావానికి. సూర్యుడు అనుకున్నాడు, ఎప్పుడు కొంచెం చురుకు కలిగితే ఏం శమిస్తుందో. వాయుదేవుడు అనుకున్నాడు, ఈ గాలి వేస్తే ఏం కోపడుతుందో అమ్మ. అగ్నిహోత్రుడు ఎక్కడ చురుకు తగులుతుందో. దేవతలంతా గడగడలాడుతూ త్రిమూర్తుల దగ్గరికి వచ్చారు. అయ్యా, మాకు ఈ ఉపద్రవం, ఆమె యొక్క దివ్య తపఃప్రభావాన్ని కొంచెం మీరేదో ఫలం ఇచ్చి తగ్గించకపోతే మేము బతకలేం, భయపడుతున్నాం. ఆమెకు తగిన ఫలం ఏదైనా ఇవ్వండి అన్నారు, శాంతిస్తుందని. మేము ఆలోచిస్తున్నాలే, వెళ్తానులే అన్నారు వారు. ఈలో మన భార్య అని చెప్పారు, మాకు చాలా ఇన్సైట్ అయిపోయింది. ఆ నారదుడు వచ్చి ఇనపశరగరన్నాడు, మా చేత కాదన్నాం. ఆవిడో వండింది, దాని పొగరు అంచాలన్నారు. ఓ అట్లాగే అన్నారు. బయలుదేరారు ముగ్గురు సాధు రూపాలతో అత్రి మహర్షి వారి ఆశ్రమానికి వచ్చారు. మహర్షి వారు తపస్సు వెళ్ళారు అనుష్ఠానానికి. అమ్మగారు ఒక్కతే ఉంది. అమ్మా, ఆకలి అవుతున్నది, అతిథులు వచ్చా ఉన్నారు. పతివ్రతలకు అతిథి పూజ చాలా గొప్పది, తప్పకుండా కూర్చోటి విస్తరేసి వడ్డిస్తా అన్నది. తీసుకొచ్చి భక్ష్యభోజ్యాదులతో వడ్డన చేసింది. ఔపోసవేస్తానన్నది. ఆగమ్మా, మాకు వ్రతం ఉంది, నీ సౌందర్యం చూసి మాకు ఆనందం అయిపోయింది, నువ్వు వస్త్రం వదిలేసి వచ్చి ఆపోసలు చేయాలన్నారు. వెళ్ళింది వంట ఇంట్లోకి. నన్నింత మాట అనగలవారు ఉన్నారా ప్రపంచంలో? కాబట్టి మీరెవరో మహాపురుషుడు. ఎవరైతే నాకేమి నా భర్త యొక్క పాదాల విందాలని నిజంగా నమ్మిన దాన్ని అయితే నా దృష్టిలో వీళ్ళు శిశువులు అవుతారనుకుంది. అది వస్త్రాలు వదిలింది. వీరు పిల్లలై పేటల మీద కేవ్ 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 ఉంటున్నారు. మళ్ళీ వస్త్రం కట్టుకొచ్చి వీళ్ళ ముగ్గురిని ఉయ్యాల్లో వేసింది. 4 వేదాలు గొలుసుల మరించి
ఉయ్యాల ఊచారు మన వాళ్ళు పెద్దవాళ్ళు వెనక పాడేవాళ్ళు ఆడ పిల్లలకి. ఇప్పుడన్నీ అదవ సినిమా పాటలు వచ్చినాయి, దాంతో మునిగిపోతున్నారు. అసలు ఈ పాట ఎవరికి రాను రాదు. 4 వేదాలు గొలుసులు మరించి 4 వేదాలు గొలుసులుగా పరమాత్మను ఆ ఉయ్యాల్లో ఊపుతూ ఉంటారన్నమాట. త్రిమూర్తులు 3 రూపాలతో ఉన్నారు. నిరవరతం అనవరతం సృష్టి చేసి చేసి అలసిపోయిన బ్రహ్మగారి శ్రమంతా ఆ మహాపతివ్రత యొక్క స్తన్యపానంతో చల్లారింది. నిద్ర లేచుంటారు, ప్రతి ఒక్కళ్ళు నిద్ర లేవాలి కదా. తూర్పు తెలతెల వారకముందే పశువులు, పక్షులు, చెట్లు, క్రిములు, కీటకాలు అందరం నిద్రలేస్తుంటాం. నిద్ర భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి వరం. పసిపిల్లలు ఎక్కువసేపు నిద్రపోతారు. అప్పుడే పుట్టిన పాపాయికిట 22 గంటలు నిద్ర కావాలట. దాన్ని ఉయ్యాల్లో పడేస్తే అది ప్రతి ఒక్కళ్ళు వచ్చి చీచి లేలే అంటే ఆ నిద్రాభంగం అవుతుంది. నిద్రాభంగం చేయడం మహాపాపాల్లో ఒకటి అని చెప్పారు. హాయిగా నిద్రిస్తున్న వాడిని లేపకూడదట. అయితే నిద్ర అంటే ఏమిటి? దీనికి శాస్త్రీయమైనటువంటి రహస్యం ఏమన్నా ఉందా? మనకు మేధ అంటే శక్తి, ఆలోచన శక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, వీటన్నిటినీ కూడా మేధ అంటాం. చాలామంది మేధస్సు అంటారు. మేధస్సు అనే పదం ఎక్కడా లేదు, మేధ అని మాత్రమే అనాలి. మేధ అనే ఒక పదం కూడా ఉంది. మేధ అంటే దాని యొక్క భౌతిక స్వరూపం. కొవ్వు మేధ అంటూ ఉంటాం. మేధస్సు చిన్న మెదడు, పెద్ద మెదడు. ఈ మెదడు ఉపరితలం మీద ఇటీవల శాస్త్రవేత్తలు కొన్ని కణాలు ఉన్నాయి, వాటిని నిసిల్ గ్రెన్యూల్స్ అన్నారు. 20 ఏళ్ల క్రితం కనుక్కున్నారు. ప్రాచీనంలో ఎప్పుడో కనుక్కున్నారు. ఇవి ఏమవుతుంటాయి? సూర్యరశ్మి సోకినప్పుడు అవి ఉత్తేజంగా ఉంటాయి, సూర్యరశ్మి తగ్గినప్పుడు అవి నిద్రపోతూ ఉంటుంటాయి. అది వాటి యొక్క సహజ లక్షణం. కానీ మనిషి సహజంగా బతకడు కదా. రాత్రిపూట చేయాల్సిన పనులు పగలు చేస్తుంటాడు, పగలు చేయాల్సిన పనులు రాత్రిపూట చేస్తూ ఉంటాడు. దానివల్ల ఈ మెదడులో ఉన్న కణాలకు అర్థం కాదు ఇది పగలా రాత్ర. దాని ద్వారా ఏమవుతుంది? ఏ శరీరానికి ఏ మనిషికి ఎంత అవసరం అవ్వాలో అంత మేరకు మాత్రమే ఉత్తేజంగా ఉంటుంది. పడుకుంటున్నటువంటి ఆ నిసిల్ గ్రెన్యూల్స్ కణాలని ఉత్తేజపరచడం కోసమని టీలు, కాఫీలు, రకరకాలైనటువంటి పానీయాలు తాగుతూ అవి ఉత్తేజం పొందుతాయి. మళ్ళీ ఆ ఉత్తేజం తగ్గిన తర్వాత పడిపోయి పాత శక్తిని కూడా కోల్పోతూ ఉంటాయి. అంటే సహజంగా మెదడుని మెదడులా ఉండనివ్వడం లేదు. మెదడు తిరిగి శక్తిని పుంజుకునేటటువంటి ఒకానొక క్రియ నిద్ర. బాగా నిద్ర పట్టిందా? నిద్ర లేచిన తర్వాత ఎలా ఉండాలి? సూర్యుడంత ప్రశాంతంగా ఉండాలి, మనలో శక్తి రావాలి. అందుకని నిద్ర లేచిన తర్వాత ఎవడన్నా బాగా ఆవలిస్తూ డల్గా ఉన్నాడంటే వాడు సరిగ్గా నిద్రపోయినట్టు కాదు. అందుకే మనకు మాండక్యోపనిషత్తులో ఒక మంచి విశేషాంశాలని చెప్పారు. ఏమిటవి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియావస్థలు అంటూ ఉంటారు. జాగ్రత్త అంటే టీవీ చూస్తున్నారు మీరు, నేను అంతా మాట్లాడుతున్నాం, ఇది జాగ్రత్త అవస్థ. స్వప్న అంటే పూర్తి నిద్ర కాదు. ఎవరైనా సరే కళలు వస్తున్నాయి అంటే ఆ కళలు వస్తున్నాయంటే వాడు సరిగ్గా నిద్రపోవడం లేదు, ఇంకా వెంటాడుతోంది, జాగ్రత్త ప్రపంచం వాడిని వెంటాడుతోంది. అప్పుడు మెదడు రెస్ట్ తీసుకోవడం లేదు, విశ్రాంతి తీసుకోవడం లేదు. సుషుప్తి అని ఉంటుంది, అంటే కళలు కూడా రానంటువంటి నిద్ర. అబ్బా మొద్దు నిద్ర పట్టిందయ్యా అంటూ ఉంటాం. ఆ మొద్దు నిద్ర పట్టడానికి ఏం చెయ్యాలి అంటే మొద్దల్లో నిద్రపోవడం కాదు, చాలా ప్రశాంతంగా ఉండాలి. కొంతమంది నిద్రపోతూ గురక పెడుతుంటారు, అది మంచి నిద్ర కాదు. ప్రశాంతమైన నిద్ర రావాలంటే ప్రశాంతమైనటువంటి శయ్య ఉండాలి. అంటే పూల పక్క ఏమీ కాదు, అది నేలకు సమాంతరంగా ఉండాలి. దక్షిణం వైపు తలాపు పెట్టుకోమన్నాడు. దక్షిణం వైపు తలాపు పెట్టుకోవడం వల్ల అర్థం ఏంటి? భూమిలో ఉన్నటువంటి ఉత్తర ధ్రువ, దక్షిణ ధ్రువ అయస్కాంత శక్తులు మనలో క్రమంగా వెన్నుపాముకు వస్తూ ఉంటాయి. ఉత్తరం వైపు తలాపు పెట్టుకున్నట్టయితే మనలో శక్తి అంతా పోతూ ఉంటుంది. కావలిస్తే ప్రయత్నం చేసి చూడండి. కపిల గోవులు అని ఉంటాయి, నల్లటి ఆవులు, సహజ సిద్ధమైన ఆవులు. అవి ఒకవేళ తూర్పు పడమల వాటిని పడుకోబెట్టినా అవి లేచి దక్షిణం ముఖంగా, అంటే తలకాయ దక్షిణం వైపు పెట్టి పడుకుంటుంటాయి. వాటికి తెలియకుండా అప్పుడే పుట్టినటువంటి ఆవు దూడ కూడా దక్షిణ ముఖంగా పెడుతూ ఉంటుంది. కపిల గోవుల్లో ఉన్నటువంటి లక్షణం. కొన్ని రకాలైనటువంటి జంతువులు దక్షిణ ముఖంగానే పెట్టుకొని ఉంటూ ఉంటాయి. ఏనుగులు అలాగే పడుకుంటాయిట. అవి ఎక్కడున్నా సరే దిక్కు తెలియకపోయినప్పటికీ కూడాను సహజంగా అవి మారిపోతూ ఉంటాయి. కాబట్టి దక్షిణ తలాపి అనేటటువంటి విషయం మీద బాగా చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా తలని కింద వైపుగాను, అంటే కొంచెం తక్కువ
ఎత్తులోను, కాళ్ళని ఎక్కువ ఎత్తులోను ఉంచమని చెప్పేసి కూడా మనకు చెబుతున్నాయి. తద్వారా మెదడుకు ఎక్కువ రక్త ప్రసారం జరుగుతూ ఉంటుంది. దుస్వప్నాలు వచ్చినప్పుడు వెంటనే లేచేసేసి సహస్ర పరమాదేవి శతమూలా శతాంకర అనే శ్లోకాన్ని చదువుతాం. గరిక పెరిగినటువంటి నేలలో ఉన్నటువంటి మట్టిని తీసుకుని ఆ మట్టిని నుదుటికి రాసుకున్నట్టయితే దుస్వప్నాలు రావు అని చెబుతున్నారు. ఇవాళ దాన్ని మృత్తికా స్నానము అని ఆయుర్వేదంలో చెబుతూ ఉన్నారు, ప్రకృతి వైద్యంలో కూడా చెబుతూ ఉన్నారు. నేలకు దగ్గరగా ఉండాలి, నిద్ర ఎప్పుడు నేలకు దగ్గరగా ఉండాలి. కానీ ఇవాళ బహుళ అంతస్తుల భవనాలు వచ్చాయి, 200 అంతస్తుల భవనాలు కూడా ఉన్నాయి. అక్కడి నుంచొని ఆ మంచం మీద మనం పడుకుంటుంటాం. అక్కడ పడుకున్నప్పుడు నేల ఎక్కడుంది, అంతా ఆకాశంలో త్రిశంకుల్లాగా ఉంటూ ఉన్నాం అనమాట. అందుకే అడవిలోకి వెళ్ళి చక్కగా నేల మీద పడుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైనా సరే మనం అడవికి వెళ్ళి వెన్నెలలోనో లేకపోతే నది ఒడ్డునో ఉన్నట్టయితే మనిషికి కలిగే మొట్టమొదటి కోరిక ఏంటంటే హాయిగా ఇక్కడ మంచం వేసుకుంటే బాగుండు, ఇక్కడ పడుకుంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్లోకి వచ్చి అలాగే మంచం ఎప్పుడూ కూడా లేపి ఉంచాలి. ఏ ఇంట్లో ఉన్న మంచం వాల్చి ఉన్నట్టయితే ఆ ఇంట్లో పాపం రోగస్తులు ఉన్నారేమోనండి, రోగం వచ్చిన వాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నప్పుడే మంచం వాల్చి ఉంటుంది. కానీ ఇవాళ డబల్ కాట్ సంస్కృతి వచ్చిన తర్వాత రూమ్లో సింహభాగం అంటే 90% మంచమే ఉంటుంది. ఆ మంచం మీదనే తింటూ ఉంటాం, మంచం మీదనే ఉంటూ ఉంటాం. వాల్చిన మంచం మీద దరిద్ర పెద్దమే ఉంటుందిట. కానీ సౌకర్యాలు బలిసిపోయి దాని కింద ఉన్నటువంటి రకరకాల క్రిములు చేరుతూ ఉంటాయి డబల్ కాట్ మంచం కింద, బూజు, బొద్దింకలు ఇవన్నీ. అందుకే మంచం లేపినట్టయితే ఆ స్థలం అంతా కూడా కలిసి వస్తుంది. అందుకే ఇప్పుడు నాగరికులైనటువంటి వాళ్ళు లేచి నిలబెట్టేటటువంటి మంచాలని తయారు చేసుకుంటున్నారు. అవి గోడకే నించుంటాయిట, రాత్రిపూట వేసుకుంటారా. తద్వారా గదంతా కూడా విశాలంగా ఉంటుంది. మనం ఉండే ఇంట్లో ఎలా ఉండాలి, ఎలా నిద్రపోవాలి. నిద్ర మనిషికి భగవంతుడు ఇచ్చిన వరమన్నాం కదా, ఆ వరాన్ని వినియోగించుకోవాలి. ఆ వరాన్ని వినియోగించుకోకుండా మనదైన శైలిలో మనం బతుకుతూ ఉన్నామంటే మనకు నిద్ర పట్టని రాత్రులు ఎక్కువ అవుతుంటాయి, నిద్రకు బదులుగా రోగాలు వస్తుంటాయి, శక్తిహీనులు అవుతుంటాం. జాగ్రత్త. హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు, లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు, జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొన్నా. తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ